ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటంటే ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చడం. గలిలియలోని కానా అనే ఊరిలో వివాహానికి యేసు ప్రభు గారు వెళ్ళినప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన అక్కడ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 6 తూములు చొప్పున 6 రాతి బాణలు అనేవి అక్కడ నిలిచి ఉండడం ఆయన చూస్తారు. సో ఆయన పరిచారకులకి ఆ యొక్క 6 రాతి బాణల్ని కూడా నీటితో నింపమని ఆయన చెప్తారు. అంచుల మట్టుకు ఆ యొక్క 6 రాతి బాణలు నీటితో నింపినప్పుడు ఆయన యొక్క నీటిని తాకగానే ఆ నీరంతా కూడా ద్రాక్షరసంగా మారిపోయింది. ఒక్క క్షణంలో ఆ యొక్క నీరు యొక్క రుచిని, రంగుని, ఆ యొక్క నేచర్ని, ఆ యొక్క టెక్స్చర్ని కూడా కోల్పోయి ద్రాక్షరసంగా మార్చబడుతుంది. సో యేసు ప్రభువుగా చేసిన మొట్టమొదటి అద్భుతం. ఈరోజు మన జీవితాలను కూడా ఆయన చేతిలోకి మనం పెట్టినప్పుడు మన యొక్క రంగు, రుచి, మన యొక్క సమస్తమైన దుర్నీతిని అంతా కొట్టివేసి ఆయన నూతనమైన సృష్టిగా ఆయన మార్చబోతారు. ఆయన చేతికి మనం వెళ్ళాలి. ఆయన ఎలాంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ లవ్తో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. మనం ఎలా ఉన్నామో అలాగే ఆయన చేతిలోకి మనం వెళ్ళినప్పుడు మనల్ని ఎంతో మధురంగా ఆయన మారుస్తారు. దావీదు గొర్రెలు కాసుకుంటున్న సమయంలో ఆ యొక్క చిన్న వయసులో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ యొక్క గొర్రెల్ని కాస్తూ ఉండేవాడు. ఆ గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడి దృష్టి ఆకర్షించి దావీదుని రాజుగా మార్చాడు. ఆయన చేతిలో దావీదు పడగానే సింహాలని, ఎలుగుబంటిని సహితం చీల్చివేసి గొలియాతుని కూడా ఒకే వడిసలతో, ఒకే రాయితో చంపేలాగా దేవుడు బలాన్ని దావీదుకి అనుగ్రహించాడు. దేవుని చేతిలో పడగానే బాలుడైనా సరే, ఎంతటి పెద్దవాడినైనా సరే చంపేంత శక్తి దేవుడు దావీదుకి అనుగ్రహించాడు. దావీదుని రాజుగా చేసి దావీదు కుమారుడుగా దేవుడు పిలువబడుతూ ఉన్నాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుకుంటే తండ్రిని విడిచి వెళ్ళిన కుమారుడు తన ఆస్తినంతా కూడా తన యొక్క విలాసాలకి, విందులకి ఖర్చు పెట్టి తన జీవితాన్ని కూడా అదే విధంగా నాశనం చేసుకున్న పందులు తినే పొట్టు దగ్గరికి దీన స్థితికి వెళ్ళిపోయినప్పుడు తనకి ఒకటి గుర్తుకు వస్తుంది. తన తండ్రి ఇంటి దగ్గర అనేకమైన నివాసములు కలవు, తన తండ్రి కింద అనేక మంది పనివారు ఉన్నారు, నేను ఎందుకు నా తండ్రి దగ్గరికి వెళ్ళకూడదని ఆ చిన్న మార్పు తన జీవితాన్ని మార్చేస్తుంది. తండ్రి చేతిలోకి వెళ్ళగానే తండ్రి ఇంటికి రాగానే తండ్రి తన కుమారుని దూరం నుండే చూసి హత్తుకొని ముద్దాడి తన కుమారుడికి తన యొక్క రాజు యొక్క స్థానాన్ని అనుగ్రహిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి చెంతకి రాగానే తన జీవితం అనేది ఒక క్షణంలో మారిపోతుంది. ఆయన తన కుమారుడికి